అందరికీ నమస్కారం। నేను మీ గోపాల్ అయ్యంగార్। 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం। ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావడం జరిగింది। దీన్ని మిథున మాసం అని ద్రావిడులు పిలుస్తారు। అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు। కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు। రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో। మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి। శ్రద్ధగా వినండి। ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు। thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి। జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి। మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది। 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది। డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి పంపించండి। మీ జాతకాలు రెడీ అవుతాయి। మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను। అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। నమస్కారం, గోపాలయ్య। అందరికీ నమస్కారం। ఈ వారంగానే చూసుకుంటే 15వ తారీఖు జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంది। వీళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయన్నమాట। సంఘంలో, సమాజంలో 10 మంది చేత గౌరవింపబడతారని కూడా మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు। ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా విందులు, వినోదాల్లో పాల్గొనడము, సంతోషంగా, ఆనందంగా గడపడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా టైంలో చేయటం, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి। అష్టమంలో ఉన్నటువంటి గురు స్థితి వల్ల ధన నష్టం కనిపిస్తుంది। కుటుంబంలో కలతలు కనిపిస్తున్నాయి। పిల్లల చదువులో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది। అలాగే మానసికంగా ధైర్యం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి। అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదని చెప్పాలి। విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది। తల్లి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయి। సంతాన పరంగా కూడా దిగులు ఎక్కువగా ఉంటుంది। విదేశీయానాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి। ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి। తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు। గురువు యొక్క గ్రహానికి పరిహారం ఎంత చేసుకుంటే అంత మంచిది। అలాగే ఈ రాశి వాళ్ళకి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది। ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారం ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటాయి। అలాగే ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి। శత్రువుల యొక్క బెడద ఉంటుంది। రుణ ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి। భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు లేదా గొడవలకి అవకాశం ఉంది। అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత టైం పడుతుంది। దూరంగా ఉన్న వాళ్ళు అలాగే ఉండాల్సి ఉంటుంది। ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు। పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి। ఇకపోతే అదృష్టం కానీ చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, మామగారి, అత్తగారి ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు బాగా ఉండడం వల్ల కర్కాటక ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది। ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈసారి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి। ఎందుకంటే సూర్యుడి యొక్క మార్పు వల్ల సూర్యగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి। ఉద్యోగంలో ఒత్తిడి, అనుకున్న సమయానికి ప్రమోషన్ రాకపోవడం, పై అధికారుల యొక్క ఆదరణ తక్కువ అవ్వడం లాంటివన్నీ ఉంటాయన్నమాట। ఇంటర్వ్యూలు కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి। కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా సూర్యగ్రహానికి, అలాగే శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి। గురుగ్రహాన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది। ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, చాలా నష్టాలు। ఎందుకంటే 3 గ్రహాలు అష్టమంలో ఉండడమే మెయిన్ కారణం, సూర్యుడు, గురువు, బుధుడు। కాబట్టి ఇది ఎంతవరకు మంచిది కాదన్నమాట। అలాగే వ్యాపార పరంగా బాగా నష్టాలకు కూడా గురి అవకాశాలు ఉంటాయి। కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి। అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చులు మాత్రం బాగా అదుపులో ఉంటాయని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పొచ్చు। ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురు బలం సరిగ్గా లేదు, అలాగే శుక్రుడి యొక్క స్థితి సరిగ్గా లేదు, అలాగే బుధుడి యొక్క వ్యాపార పరంగా సరిగ్గా లేదు, అలాగే సూర్యుడు కూడా ఇబ్బంది పెడుతున్నాడు। కాబట్టి ఎన్ని గ్రహాలకు మనం పరిహారం చేయాలంటే ముందు మీ జాతకం తెలుసుకోవాలి। కాబట్టి మీరందరూ మీ డీటెయిల్స్ అన్ని నాకు పంపించండి। మీతో 15 నిమిషాలు మాట్లాడతాను। మీకు పీడిఎఫ్ చేసిన జాతకాన్ని పంపిస్తాను। అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। నమస్కారం, గోపాలయ్య।